అన్యాయాన్ని కూడా తారుమారు చేసి ఎవరో రాజకీయ లాభం కోసం ఇలాగ అబద్ధాలు చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడం అనేది ఎంత దారుణం అనేది అసలు నాకు అర్థమవుతుంది. ఈ వీడియో ద్వారా ఇలాంటి మనుషుల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే సాయం చేసిన చేతినే నరకడం అనేది ఎంత దారుణం అనేది ఈ ఒక వీడియోలో మనం తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీని నిజ నిజాలు ఏంటో గమనించి మీ యొక్క అమూల్యమైన సమయంతో వీడియోలు షేర్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. సాక్షి మీడియా ఎందుకు ఎత్తుకుంది? అసలు ఎప్పుడు జరిగింది నేరం? రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతుండగా 2017 ఆగస్టు 19 అనుమానాస్పద స్థితిలో మరణించింది. పాఠశాల యాజమాన్యం ఆమె ఫ్యాన్ వేసుకుని ఆత్మహత్య చేసుకుందనే సమాచారం తల్లిదండ్రులు అందించింది. అయితే ప్రీతి మృతదేహం చూసిన తల్లిదండ్రులు ఆమెపై దారుణం జరిగిందని అనుమానించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పాథాలజీ విభాగాధిపతి కూడా అదే విషయాన్ని నివేదికలో పేర్కొన్నారు. దర్యాప్తు ప్రీతి తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేయగా ఎస్సీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదైంది. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఎస్సీ అట్రాసిటీ చట్టం అనేది నమోదైంది. కేసు నమోదైంది. కర్నూలు జిల్లా కలెక్టర్ కమిటీని ఏర్పాటు చేసి ఆమె మృతదేహంపై గాయాలున్నాయని, అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. కలెక్టర్తో కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేసులో పాఠశాల యజమాని కుమారులను అరెస్ట్ చేసిన వారు కేవలం 3 రోజులు జైల్లో ఉండి బెయిల్ విడుదలయ్యారు. దీనిపై ప్రీతి తల్లిదండ్రులు నిరసన చేపట్టి కర్నూలు కలెక్టరేట్ ముందు ఆందోళన ప్రీతి కోసం జన సైనికులతో ఒక పెద్ద ర్యాలీ చేశాడు. కొన్ని వేల మందితో ఆ కేసుకి ఇమీడియట్ గా న్యాయం జరగాలని ఆయన ర్యాలీ చేశారు. ఎందుకు? ఎప్పుడైతే ఈ కేసు జరిగిందో ఎంక్వైరీ పడింది, వాళ్ళు అరెస్ట్ చేశారు. ఎంక్వైరీ జరుగుతున్న క్రమంలోనే 6 నెలల ముందు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ రావడంతో తెలుగుదేశం గవర్నమెంట్ దిగేసింది. తెలుగుదేశం పార్టీ చేసిన ఎంక్వైరీ అక్కడికి అది స్టాప్ అవడం జరిగింది. 2019లో వైసీపీ నెగ్గేసిన వ్యక్తి 5 సంవత్సరాల పాటు అసలు కేసు జోలికి పోలేదు. 5 సంవత్సరాలు ఇలాంటి కేసులో ఖచ్చితంగా తొందరగానే చూడాలి, లేకపోతే సాక్ష్యాలు మాయమైపోతాయి. సో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటే మీరు తొందరగా పట్టించుకోకపోతే సాక్ష్యాలు పోతాయి కదా ఉద్దేశంతో ఆయన పెద్ద ర్యాలీ చేస్తే అప్పుడు యాక్షన్ తీసుకున్నారని ఇక్కడ. కానీ ఇప్పుడు చూస్తున్న వార్త రావాలండి మొత్తం దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు. అదే రాలేదు, వాళ్ళు ఎవరిని విమర్శించట్లేదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. తప్పు కదా ఇలా చేస్తే రేపు పొద్దున ఎవరైనా అలా కష్టం వచ్చిందని వెళ్తే ఎవరికైనా మాటేస్తారా నాయకులు? ఉగాది పార్వతి గారు అడుగుతున్నాడు. నిజంగా తెలుగుదేశం కార్యకర్తలు జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాల ఉద్దుడైనా తప్పు కదా, అలాంటి ఆరోపణ చేయదు. అనేది నీ బాధని ఇప్పుడు మొత్తం రాష్ట్రాన్ని అర్థం చేసుకుంది, నీ మీద కన్సర్న్ ఉంది. కానీ నువ్వు పార్టీకి అనుకూలంగా అది వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ నీకు సాయం చేసిన వాళ్ళకి వచ్చిన వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టి వేదంతా తప్పు కదా. సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు పవన్ కళ్యాణ్ మీద గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందంటయ్యా. ఇది కదయ్యా కలికాలం అంటే ఆయన కూడా కావాల్సిందేలే. ఆయన మీద ఫిర్యాదు చేయాల్సిందే. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి సుగాలి ప్రీతి కేసు తెలిసేలా చేసి జగన్ ను గడగడలాడించి నీ వెంట నిలిచాడు చూడు, అందుకు ఫిర్యాదు చేయాల్సి. నేను ఎన్ని పోరాటాలు చేశాను కానీ ఈ 3 సంవత్సరాల్లో సుగాలి ప్రీతిని కర్నూలు వరకు కూడా పరిచయం చేయలేకపోయాను. కానీ అన్నకి ఎప్పుడైతే చెప్తానో సుగాలి ప్రీతి గురించి నా కూతురు ఇంతమంది లక్షల జనాల్లో గుండెల్లో గూడు కట్టుకున్నట్టు చేసినందుకు అన్న మీకు వందనాలన్నా. పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతారు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళకి తిట్టారు. అసలు ఈరోజు సుగాలి ప్రీతి కేసు ఎక్కడి నుంచి బయటకు వచ్చింది?